ఇక్కడ వనస్థలిపురం ప్రజ్ఞా హాస్పిటల్ పరిధిలో సంధ్య అనే ఒక 35 ఏళ్ల యువతి వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఆమె చనిపోవడం జరిగింది. ఆ భర్త బాబు రోడ్డు మీద పడ్డారు. ఈ రోజున వాళ్ళకి ఎలాంటి సపోర్టింగ్ లేక ఒక వాళ్ళకి ఏదైనా సపోర్టింగ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు లేని స్థితిలో ఉన్నారు. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ పెద్ద పెద్ద బిల్లులు వేసి పెద్ద పెద్ద అమౌంట్ వేసి వాళ్ళు కట్టలేని పరిస్థితిలో కూడా కొంతమంది ప్రాణాలు తీసుకున్న పరిస్థితి అవుతుంది. దీనికి కూడా బాధ్యతగా హాస్పిటల్ సిబ్బంది వహించాలి. ఈ రోజున ఆ బాబు జీవితం ఏంటి, అని చదివేంది, వాళ్ళ ఉండటానికి ఏంది, ఆ భర్త పరిస్థితి ఏంది, దీనికి మొత్తం బాధ్యత హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు బాధ్యత వహించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు స్పందించాలి, స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్. ఓకే అండి. రాష్ట్ర అధ్యక్షురాలని, మహిళా అధ్యక్షురాలని, నా పేరు రాణి. ఇక్కడ కుటుంబానికి మాకు తెలిసిన మీదనే అమ్మాయి చెప్పగానే వెంబటే నేను స్పందించాను. ఇక్కడికి వచ్చి అమ్మాయికి సంధ్య అనే కుటుంబానికి తెలిసి ట్రీట్మెంట్ తోటి గట్టిగా డాక్టర్లు మంచిగా లేక అమ్మాయిని పట్టించుకోక అమ్మాయి ముందు ప్రాణాలు బలికొన్నారు. ఆ పొడుగు ఎవరు తీర్చలేరు. ఇలాంటి ప్రాణాలు పోయే తెలిసి డాక్టర్లను మాత్రం గవర్నమెంట్ ఏమంటే తక్షణం హాస్పిటల్లో అబ్బాయికి వాళ్ళ భర్తకి కుటుంబానికి న్యాయం చేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి వీళ్ళకి న్యాయం చేకూర్చాలని చర్యలు తీసుకొని హాస్పిటల్ యజమానాన్ని తక్షణం శిక్షించాలని కోరుకుంటున్నాను. ఉండకపోతే మాత్రం అందుబాటులో చేయలేరు. ఆయన ఎండీలో పెట్టుకుంటాడు, అవసరం వస్తే క్రిటికల్ కేర్ డాక్టర్ పెడతాడు, డిఎంఓని పెట్టుకుంటాడు. అదే ట్రీట్మెంట్. ఇది సీరియస్ అయిందాక చూస్తారు. సీరియస్ అయిన చూస్తే ఆయన ఉంటాడు. నైట్ పూట అయితే కొంచెం మనకైనా మీకైనా ఎవరికైనా నైట్ పూట వైద్యం అనేది కొద్దిగా తక్కువ. కానీ సీరియస్ కేసులు మాత్రం అడ్వాన్స్లో ఉండాలి. ఈ అడ్వాన్స్లో ఉండరు, వాళ్ళ స్పెషలిస్టులు ఉండరు దగ్గర. వాళ్ళు ఏదో ఫోటోలు తీస్తారు, పెడతారు, వాట్సాప్లో పెడతారు, అది చూస్తారు, పెడతారు. కానీ పేషెంట్ డైరెక్ట్ చూసింది వేరు ఉంటుంది, వాట్సాప్ చూసింది ఏంటంటే ఇట్లా చేయొద్దు. ఒకవేళ ఉంటే ఏ రకంగా ఉన్న పేషెంట్ ఆ రకంగా తీసుకోండి, వేరే తీసుకోకండి. డాక్టర్ లేడు మా దగ్గర. చెప్పింది చెప్పగానే వెంటిలేటర్ కనెక్ట్ చేసి కొంచెం స్టేబుల్ చేసినాక తీసుకుపోయాను. ఫస్ట్ ఈవెంట్ ఆయన కన్నా ముందరే వచ్చింది. సిపిఆర్ చేసిన 40 minutes తర్వాత రివైవ్ అయింది. సెకండ్ టైం ఇస్తుంది అనుకున్నాం కానీ ఇమ్మీడియట్ స్ట్రోక్ వచ్చింది. నేను ఏడ పంపించే గ్యాప్ నేను ఏడో వదిలిపెట్టినా చెప్పండి. వెంటిలేటర్ అప్పుడే కనెక్ట్ చేసుకున్నాం. ఒక 1 hour తర్వాత కార్డియాక్ కొట్టేసింది. కొట్టంగానే సిపిఆర్ చేస్తూనే ఉన్నాం. సిపిఆర్ చేసి కొంచెం స్టేబుల్ అయింది అనగానే సెకండ్ ఈవెంట్ 4 గంటలకు తీసుకుపోతాను. అంతే, ఒకటింటికి వెంటిలేటర్ అయింది. వరకు 15 నిమిషాల వరకు ఖచ్చితంగా